జానపదాలకు, ఉద్యమ పాటలకు ఊపిరులు పోసిన పల్లె కవి. పోరాటాల కిల్లా వరంగల్ జిల్లాలో పుట్టిన మిట్టపల్లికి చిన్ననాటి నుంచే పాటంటే ప్రాణం. మహామహులైన సాహితీవేత్తల స్ఫూర్తితో ఆయన రచించిన సాహితీ సౌరభాలు తెలంగాణలోని ఇంటింటా పరిమళాలు వెదజల్లాయి. అమర బలిదానాలకు, ఆ వీరుల్ని కన్న తల్లులకు ఆయన పాటే ఒక ఓదార్పు అయ్యింది. రాతి బొమ్మల్లో కొలువైన శివుడా అంటూ దేవుడినే ప్రశ్నించిన, జనని 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 అంటూ తెలంగాణ కీర్తిని గగనానికి ఎత్తిన, వందే మాతరం అంటూ స్ఫూర్తి నింపిన, వచ్చింది స్వాతంత్రం అంటూ సంబరం చేసిన, అది ఒక్క మిట్టపల్లి సురేందర్కే చెల్లింది. ఆయన తన పాటల్లో ఆవిష్కరించని సామాజిక అంశం అనేది లేదు. మిట్టపల్లి ఇప్పటి వరకు దాదాపు 300 ప్రైవేట్ సాంగ్స్ రాశారు. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా పాటను ప్రముఖ దర్శకులు ఆర్ నారాయణమూర్తి తన పోరు తెలంగాణ చిత్రం కోసం వాడుకున్నారు. అదే పాటకు మిట్టపల్లి బిగ్ బి అమితాబ్ చేతుల మీదుగా నంది అవార్డును కూడా అందుకున్నారు. అదే స్ఫూర్తితో ఇప్పటి వరకు 20కి పైగా సినిమాలకు పాటలు రాశారు, ఇంకా రాస్తున్నారు. సరిగ్గా సంవత్సరం క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు నేపథ్యంలో, ఆపై తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో ఆయన పాటలు వెలువడ్డాయి. ఆ తర్వాత మిట్టపల్లి ఎందుకో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. సంవత్సరం నుంచి మిట్టపల్లి ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు. ఇంతకీ ఆయన ఏం చేస్తున్నారు? ప్రస్తుతం మిట్టపల్లి పాట భక్తి మార్గం వైపు పయనిస్తుంది. శ్రీరామ నామామృతం పేరుతో ఆయన స్వయంగా ఓ ప్రైవేట్ మీడియా ఆల్బమ్ను రూపొందిస్తున్నారు. ఈ ఆల్బమ్ ద్వారా మిట్టపల్లి సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి మరోసారి సంచలనాలకు సిద్ధమవుతున్నారు. జనని జనని, వందే మాతరం, వచ్చింది స్వాతంత్రం లాంటి హిట్ సాంగ్స్ ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చినవే. అప్పట్లో ఈ కాంబినేషన్లో వచ్చిన పాటలు తెలంగాణలో ట్రెండ్ సెట్టర్గా నిలిచాయి. సురేష్ బొబ్బిలి రీసెంట్గా అప్పట్లో ఒకడుండేవాడు చిత్రానికి సంగీతం అందించారు. ఆయన తాజాగా మ్యూజిక్ అందిస్తున్న గువ్వా గోరింక చిత్రానికి మిట్టపల్లి సాహిత్యం అందిస్తున్నారు. ఒకవైపు జానపదాలు, మరోవైపు సినిమా సాహిత్యం వెరసి ఇప్పుడు భక్తి గీతాలతో తెలుగు ప్రజలను అలరించబోతున్నారు మిట్టపల్లి. త్వరలోనే విడుదల కాబోతున్న ఈ ఆల్బమ్ మిట్టపల్లికి మరింత పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని యోయో టీవీ ఆకాంక్షిస్తోంది.